సో అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గర వచ్చేసిన. అండ్ ఈ డేట్ వచ్చేసరికి 9th July. సో ఈవినింగ్ అప్డేట్ ఏడానికి వచ్చినా నేను దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తాను. అండ్ మార్నింగ్ అప్డేట్లో మనకి బొజ్జవరం ఏమంటారు మెయిన్ రాడ్స్ అనేవి ఫిక్స్ చేయలేదు, యాంకిలర్స్ అంటారు. సో అవైతే ఫిక్స్ చేయలేదు. ఇప్పుడైతే ఫిక్స్ చేస్తారు, దగ్గరికి వెళ్ళి అని చూపిస్తారు. అండ్ మనకి నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ లిఫ్ట్ చేస్తారేమో 6 o'clock అట్లా నాకు తెలిసి. లేదంటే రేపు మార్నింగ్ అయితే లిఫ్ట్ చేస్తారు. అది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. అండ్ చూడండి. అండ్ పొద్దున అంత రెస్పాన్స్ కూడా రాలే. సో కొంచెం ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి మెయిన్గా. సో లైక్ చేస్తే చాలు. సో కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను హైదరాబాద్ ద్వారా వచ్చేసాను. అండ్ ఈవినింగ్ అప్డేట్ సో చూసుకుంటే మనకి పైన మన గణేష్ మహారాజ్ ఫేస్ దగ్గర అయితే, సో ఫేస్ భాగం అంటే ఇక్కడ మనకి ఫేస్ వస్తుంది. సో ఇక్కడైతే మనకి యాంక్లెస్ లా పెట్టేసుకోరు ట్రయాంగిల్ షేప్లో. సో ఇక్కడ మనకి 3 తలలు వస్తాయి, ఫ్రంట్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి. సో ఇక్కడైతే 3 తలలు వస్తాయి. అండ్ కింద వస్తే ఇది ఇక్కడ మన బొజ్జ భాగం వస్తుంది. సో ఇక్కడ బొజ్జ భాగం వస్తుంది. సో బొజ్జ భాగం తర్వాత అంటే కాలు కూడా ఫిట్ అయిపోతాయి. సో కింద కాలు అండ్ మొత్తం జాయిన్ చేస్తారు. సో ఇక్కడ జస్ట్ కాళ్ళు అనేవి తగిలించి పెట్టుకోరు తాళ్ళతో. సో దగ్గరికి వెళ్ళి అన్ని చూపిస్తా. సో కొత్త వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇంకోటి పోస్టర్ అప్డేట్ అనుకుంటారు అనేది ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో అప్డేట్ అవుతుందేమో. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడైతే మనకి వెల్డింగ్ అనేది నడుస్తుంది చూడొచ్చు. సో ఇది మనకి ఆయుధం ఇచ్చి వచ్చేది. సో ఆయుధాలు ఉంటాయి కదా, సో ఆ అయితే రెడీ చేస్తారు అన్న వాళ్ళు ఇక్కడ. సో ఇక్కడ మన భుజ భాగం రెడీ అవుతుంది. సో నేను చెప్పినా కదా, సో మధ్యలో యాంకిల్ సెంటర్ స్టే వస్తాయని. సో ఇదైతే అదే. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మధ్యలో సెంటర్లో వచ్చింది. సో మెయిన్ ఏమంటారు పిల్లర్ లాగా. సో చూడొచ్చు. సో మెయిన్ ఏమంటారు సపోర్టింగ్ రాడ్ లాగా ఉంటుంది మొత్తం బొజ్జ భాగానికి. చూడవచ్చు. అదే అందుకే ఇక్కడ ఏ విధంగా వెల్డింగ్ చేస్తారో చూడొచ్చు అన్న వాళ్ళు. సో కరెక్ట్ సెంటర్ పార్ట్ తీసుకొని అయితే వెల్డింగ్ చేస్తారు అన్నది చూడొచ్చు. అండ్ ఇక్కడ మన చూడొచ్చు, ఇక్కడ కింద కూడా అవే ఉన్నాయి. సో ఇవైతే మనకి ఇంకా ఫిక్స్ చేసేస్తారు ఇక్కడ మనకి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇక్కడైతే మెయిన్ రాడ్ యూజ్ చేసి అయితే చేస్తారు. సో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇట్లా. సో సెంటర్లో ఈ రాడ్ అనేది, సో ఇది అదే ఆ రాడే. సో ఈ రాడ్ అనేది జాయిన్ చేస్తారు తర్వాత. ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి సైడ్లు కూడా రాడ్ అనేది పెట్టారు. ఇక్కడ చూడొచ్చు. సో ఇదే ఆ మెయిన్ రాడ్. సో సైడ్లకి చెప్పిన ఇందాక. సో అదే సెంటర్లో ఇంకో మెయిన్ రాడ్. సో ఇట్లా మనకి ఒక ప్లస్ షేప్లో డిజైన్లో అయితే చేస్తారు. లోపల మన అనేది నడుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫన్ అయితే రెడీ చేస్తారు. చూస్తూనే ఉండండి. సో మొత్తం గ్యాస్ వెల్డింగ్, ఎందుకంటే కొంచెం కట్ చేయడానికి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నవి. సో దానికైతే యూజ్ చేస్తారు. అదైతే జూమ్ చేస్తాం. సో ఇది లిఫ్టింగ్ అనేది ఉండదు. సో నాకు తెలిసి మోస్ట్లీ ఉండదు. అండ్ ఇక్కడ మన కీటం అయితే నడుస్తుంది. సో నమస్తే కాక. సో ఇక్కడ మన కీటం అనేది నడుస్తుంది చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయినట్టే. సో డిజైన్ మొత్తం రెడీ చేస్తారు. సో కీటంకి అయితే మనకి ఇక్కడ వర్క్ అయితే చేసారు. సో ఇక్కడ హారిజాంటల్గా అండ్ వర్టికల్గా అయితే సీకులు అనేది పెట్టేసుకోరు చూడొచ్చు డిజైన్గా. సో మనకి ఫేస్ వర్క్ అయితే కొంచెం అయినట్టే. సో ఇక్కడ మన ఫ్రంట్ సెంటర్ కూడా కరువుగా వచ్చింది చూడొచ్చు. ఇక్కడ ఫేస్ అప్డేట్ ఒకసారి చూడొచ్చు మొత్తం.
ప్రెసెంట్ ఇక్కడ మనకి ఫేస్ అనేది తీస్తారు. సో శిల్పి రాజేంద్ర సార్ కూడా వచ్చింది కదా. సార్ వచ్చేసరికి ఫేస్ ఎలా ఇంకా ఇంకా ఎలా రెడీ చేయాలో చెప్తారు. సో ఈ విధంగా అయితే రెడీ చేస్తారు. సో ఇక్కడ రెడీ చేశారు కదా, ఇక్కడ మనకి తీస్తారు. సో ఈ విధంగా అయితే లోపల మార్క్ చేసుకుంటారు. చూపిస్తా. సో ఎందుకంటే శిల్పి రాజేంద్ర సార్ చెప్పిండు. సో డయాగ్రామ్ తీసుకొని మనకి మార్కింగ్ చేసి మనకి ఎట్లాంటి స్ట్రక్చర్ కావాలో చేసుకుంటారు ఫేస్. ఇక్కడ అనేవి మనకి మెయిన్ ఫేస్. సో ఈ ప్రింట్ వస్తాయి. సో ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్. సో మనకి ఫ్రంట్ కూడా చూడొచ్చు ఎట్లా డిజైన్ చేసారో. సో కిరీటం వచ్చింది అండ్ ఫేస్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూసారా ఫేస్ కి మెయిన్ రోడ్ అనేది పెడతారు. సో మార్కింగ్ చేసుకొని అయితే పెడతారు. సో శిల్పి రాజేంద్ర దగ్గర అయితే చెప్తాడు. సో మొత్తం చెప్పి మనకి మార్కింగ్స్ ఇచ్చేసి ఇంకా వెల్డింగ్ చేస్తారు అన్న వాళ్ళు. సో డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి అవుట్లైన్ అయితే గీసారు చూడొచ్చు. సో గణేష్ మహారాజ్కి లెఫ్ట్ సైడ్ ఏమంటారు గణేష్ ఉంటారా. సో ఆ గణేష్ అయితే ఫోటో వేసి ఇక్కడ చూడొచ్చు. సో మనకి స్వామివారి లెఫ్ట్ సైడ్ గణేష్ మహారాజ్ ఉంటారు. సో అదే ఇది ఇక్కడ చూడొచ్చు. శిల్పి రాజేంద్ర సార్ చూడొచ్చు. మనకి స్వామివారికి సంబంధించిన మెజర్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు చూడొచ్చు. సో మెజర్మెంట్ తీసుకొని మన ఏమంటారు మార్కింగ్స్ అనేవి పెట్టుకుంటారు. సో చూడొచ్చు. సో ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని అయితే అక్కడ నోట్ డౌన్ చేసుకుంటారు అతను. సో మొత్తం రేపటికల్లా అయిపోతుంది నా చేసి. సో రెండు జాయిన్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మనకి గణేష్ ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో సైడ్ గణేష్ ఫేస్ అనేది వచ్చింది. సో ఎగ్జాక్ట్గా మనకి లెఫ్ట్ సైడ్ ఫేస్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మెజర్మెంట్ చూడొచ్చు. సో కనిపిస్తున్నట్టుంది ఈజీగా. సో ఇక్కడ మన గణేష్ మహారాజ్ వస్తాడు. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్కి. సో ఇక్కడ నాగబాబు అన్న అయితే మెజర్మెంట్ చేసిండు. సో మనకి సైడ్ గణేష్ వస్తాడు. సో గణేష్ లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. సో దాని గురించి అయితే మెజర్మెంట్ చేస్తారు. సో ఇది అప్డేట్ ఈరోజు. అండ్ మళ్ళీ రేపు మార్నింగ్ కలుస్తాం. అండ్ రీచ్ కొంచెం తక్కువ ఉంది. సో మార్నింగ్ అంతా రెస్పాన్స్ రాలేదు. సో కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ సో మచ్. జై శ్రీరామ్.